టు మహేశ్వర్. ఈరోజు మనం అందరూ ఎంతో ఇష్టంగా తినే ఉల్లి పెసరట్టు ప్రిపేర్ చేస్తాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెసరట్టు వేయాలనుకుంటే నైట్ టైం మేము పెసలు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి. నేను ఈ పెసలు నైటే నానబెట్టేశాను. వీటిని మిక్సీలో వేసి మెత్తగా పిండి పట్టుకోవాలి. దానిలోనే కొంచెం అల్లం, ఒక 3 పచ్చిమిరపకాయలు వేసి మెత్తగా పేస్ట్ చేయాలండి. అల్లం ముక్కలు విడిగా వేసుకుంటే బాగుంటుంది, కానీ పిల్లలు ఉంటే తీసేస్తారు. అల్లం కూడానండి వేసుకోవటం పెసలు పైచం అని చెప్పేసి అల్లం వేస్తూ ఉంటారు. అది కూడా మన టేస్ట్కి బాగుంటుంది. నేను ఎప్పుడు పెసరట్టు వేసినా కొన్ని పెసలు తీసి పక్కన ఉంచుతానండి. స్ప్రౌట్స్గా వాడుతూ ఉంటాను. పెసరపిండి మొత్తం వేసేసానండి. ఇప్పుడు దానిలో టేస్ట్కి సరిపోయిన సాల్ట్ వేసి కలుపుకోవాలి. అలానే పెసరట్టుకి మంచి టేస్ట్ని ఇచ్చేది జీరా అండి. మనం జీరా కూడా పిండిలో వేసి కలిపేసేయాలి. పెసరట్టుకి అల్లం చట్నీ మంచి కాంబినేషన్ అండి. నేను అల్లం చట్నీ చేస్తున్నాను, పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయల వరకు వేసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని అల్లం ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలండి. వీటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. అల్లం చట్నీకి ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు కడిగి నానబెట్టానండి, వేడి చేసి ఉంచాను. చట్నీ కోసం వేయించిన పచ్చిమిర్చి అల్లం వేసానండి. అలాగే ఒక స్పూన్ జీరా వేసాను. టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేస్తున్నాను. మనం చెక్ చేసి మళ్ళీ వేసుకుందాం. అలాగే మనం వేడి చేసిన చింతపండు ఉంది కదండి, అది కూడా దీనిలో వేసేద్దాము. మనం వేడి చేసేటప్పుడు ఈనెలు పెంకు లేకుండా చూసుకుని నానబెట్టుకుంటే మొత్తం డైరెక్ట్గా దీనిలో వేసేసుకోవచ్చండి. మొత్తం వాటిని మిక్సీ పట్టేశానండి. ఇప్పుడు దానిలో మనం తురుముకున్న బెల్లం వేయాలి. దీని అది ఆర్గానిక్ బెల్లం, అందువల్ల ఈ కలర్లో ఉంది. పెసరట్టుకి ఒకటి అల్లం చట్నీ బాగుండదండి, కొబ్బరి చట్నీ కూడా ఉండాలి. కొబ్బరి పుట్నాల చట్నీ చేస్తున్నాను. కొన్ని పచ్చిమిరపకాయలు వేయించాను, కొంచెం చింతపండు వేస్తున్నాను. ఇప్పుడు పుట్నాలు కొబ్బరి కూడా వేసి మిక్సీ పట్టాలండి. చూసారు, కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. వేసి మొత్తం అంతా మిక్సీ పట్టాలి. ఇప్పుడు కొబ్బరి పుట్నాల చట్నీ రెడీ అయిందండి. తాలింపు కూడా వేసేసి, ఈ పెసరట్టుకి ఆనియన్స్ ఉంటేనే దాని టేస్ట్ తెలుస్తుందండి. ఇప్పుడు అల్లం ముక్కలు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. అయితే నేను పిండిలో వేసాను కదండి, ఇప్పుడు వేయట్లేదు. మనం పెసరట్టుని వీలైనంత వరకు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం మంచిదండి. బయట హోటల్స్లో గ్రీన్ కలర్ యాడ్ చేస్తున్నారు పెసరట్టు అని చెప్పేసి. ఎంతో టేస్టీగా ఉండే ఉల్లి పెసరట్టు రెడీ అయిందండి, అల్లం చట్నీ కొబ్బరి చట్నీతో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.